నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినాయి. ప్రజాక్షేమం కోసమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉంటాయి. అయితే సమాజంలో అందరికీ సంక్షేమ ఫలాలు, ప్రభుత్వం యొక్క పాలన అందటం లేదు. ఎందుకంటే ఈ సమాజాన్ని 3 వర్గాలుగా విభజించాలి. ఒకటి ఐశ్వర్యవంతులు, అంటే ధనవంతులు, ఐశ్వర్యవంతులు. మధ్యతరగతి, పేదవారు. ఈ పేదవారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశపెడతాయి. ఉచితంగా గృహము, ఉచితంగా వైద్యము, ఉచితంగా విద్య, అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశపెడుతూ ఉంటాయి వారి క్షేమం కోసం. నిజంగా పేద ప్రజల కోసము అటువంటి సంక్షేమ ఫలాలను ఇవ్వాలని మనం అందరం కోరుకుంటాం, ఇవ్వాలని సపోర్ట్ చేస్తాం ప్రభుత్వాలు. అదేవిధంగా ధనవంతులు, ఐశ్వర్యవంతులు, వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందవని, వారికి రేషన్ కార్డు ఉండదు, వైట్ రేషన్ కార్డు ఉండదు, ఏమేమి అందవు. కానీ సమాజానికి ట్యాక్స్ కడతారు, వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవం కాదు. ఈ ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఫ్యాక్టరీలను పెడుతూ ఉంటారు, ఇండస్ట్రీస్ని పెడతారు. ఇండస్ట్రీస్ని పెట్టినప్పుడు వారికి భూమి సబ్సిడీ మీద ఇస్తారు, భూమి రేటు రాయితీ మీద భూమిని ఇస్తారు. ఫ్యాక్టరీ పెట్టడానికి కావాల్సినటువంటి బ్యాంకు నుంచి రుణం తెచ్చుకున్నప్పుడు, లోన్ తెచ్చుకున్నప్పుడు ఆ లోన్ మీద అయ్యేటువంటి వడ్డీలో రాయితీ ఇస్తాయి. ఫ్యాక్టరీని రన్ చేయడానికి కావాల్సిన కరెంటులో రేట్లో రాయితీలు ఇస్తాయి, కరెంటు బిల్లులో రాయితీలు ఇస్తాయి, వాటర్ బిల్లులో రాయితీలు ఇస్తాయి. నిజంగా వారికి ఇవ్వాలి కూడా. వారంతా అటువంటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ పెట్టకపోతే, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయకపోతే యువకులకు ఉద్యోగ అవకాశాలు రావు. ఉద్యోగ అవకాశాలు కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఫ్యాక్టరీలు పెట్టి సమాజంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనం సబ్సిడీలు ఇవ్వాలి. ఇంకా మధ్య తరగతి 2 తరగతులు ఉన్నాయి. దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి. ఈ దిగువ మధ్య తరగతి వారు ట్యాక్స్ పే చేయరు. కానీ చిన్న ఉద్యోగస్తులు 30,000, 40,000 అట్లా ఉంటాయి. వీరికి రేషన్ కార్డుకి అర్హత ఉండదు. ఈ రేషన్ కార్డుకి అర్హత ఎప్పుడైతే లేదో వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు వీరికి అందవు. వీరి గురించి ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించడం చేయదు. ఎటువంటి ఫలితానికి ఉపయోగం ఉండదు. ఎగువ మధ్య తరగతి కుటుంబాలు, వీరంతా ట్యాక్స్ పేయర్స్. వీరు కొంచెం పెద్ద ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేటు పెద్ద కంపెనీల్లో చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చేస్తున్నటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్, ఎంప్లాయీస్. వీళ్ళకి లక్షల్లోనే జీతం ఉంటుంది, 50, 1,00,000, 1,50,000 జీతం ఉంటుంది. వీరంతా ట్యాక్స్ పేయర్స్. ఇందులోనే ఎగువ మధ్య తరగతిలోనే వ్యాపారస్తులు ఉంటారు. షాపులు, రెస్టారెంట్లు, సిమెంట్ షాపులు, హార్డ్వేర్ షాపులు, ఐరన్ షాపులు, బట్టల షాపులు, ఇలా పెద్ద ఫషాపులు పెట్టి రన్ చేస్తుంటారు. వీరంతా GST కడుతూ ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. వీరికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ ఫలాలకి అందవీరికి ట్యాక్స్ పే చేస్తుంటారు. ఒక ఎంప్లాయీ ₹1,00,000 జీతం తీసుకుంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా పే చేస్తాడు. ఒక షాప్ ఉంటే కనుక అతను GST పే చేస్తాడు. షాప్ మీద వచ్చినటువంటి ఆదాయ ఇన్కమ్ని డిక్లేర్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. కానీ మరి వీరికి ఎటువంటి సంక్షేమ ఫలాలు వస్తాయి? ఏదైనా ప్రళయం వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు ఈ మధ్యతరగతి కుటుంబాలకు ఎటువంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ చేయదు, ఆదుకోదు వీళ్ళని. ఎందుకంటే ఎగ్జాంపుల్గా కరోనా టైంలో సఫర్ అయినటువంటి కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు. పేదవారికి అందరూ సహాయం చేశారు, ప్రభుత్వం అనేక పథకాల ద్వారా సహాయం చేసింది. ఈ మధ్యతరగతి కుటుంబం చాలా కష్టమైంది. అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వస్తాయి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వం రక్షణ ఉంటుంది, వారికి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఉంటుంది. ఆయనకు వస్తుంది, వారికి వస్తుంది, వారి భార్యలకు వస్తుంది. 80, 90, 100 సంవత్సరాలు బతికినా వారికి పెన్షన్ వస్తుంది. వాళ్ళందరికీ ఆరోగ్యం గురించి భయం లేదు. ఎందుకంటే గవర్నమెంటే ఉచితంగా వైద్యం కూడా అందిస్తుంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా. రిటైర్డ్ అయిన రోజున కూడా కొన్ని లక్షల రూపాయలు వారికి బెనిఫిట్స్ని పొందుతారు. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఓన్లీ PF మాత్రమే వస్తుంది, అంతకు మించి వారికి బెనిఫిట్ ఏమి ఉండవు. ట్యాక్స్ పే చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ జీవితకాలం సర్వీస్లో ఉన్నంతకాలం పే చేస్తారు. మరి రిటైర్డ్ అయిన తర్వాత వీరికి ఏమొస్తుంది?
ఉద్యోగం ఎక్కడ చేయడానికి పనికిరారు, కానీ వాళ్ళ జీవితకాలం పనిచేసినప్పుడు సేవింగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి రిటైర్డ్ అయిన తర్వాత ఎటువంటి సంక్షేమ ఫలాలు ఉండవు. అప్పుడు ఆరోగ్యం గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోదు. వారికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి రేషన్ కార్డు లేదు కాబట్టి, ఆరోగ్యశ్రీ లేదు కాబట్టి వారు లక్షల్లో బిల్లు కట్టి వైద్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వారికి. కరోనా టైంలో చూడండి, ఈ షాపులన్నీ మూసేశారు. షాపులు పెట్టిన వారంతా నష్టపోయారు. ఉద్యోగస్తులు మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేసిన వాళ్ళకి జీతాలు లేవు, షాపులో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. వారికి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వము ఆలోచించలేదు. చాలా కష్టపడి ఇబ్బంది పడ్డారు. కరోనా టైంలో ఒక ఎంప్లాయీ ₹1,00,000 తీసుకునే ఎంప్లాయీ చనిపోతే మరి ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకున్నారు? అంతవరకు ఆ కుటుంబం యజమాని జీతం వచ్చినంత కాలం ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు. కానీ అతను కరోనా టైంలో చనిపోవటం వల్ల కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. మరి వారి కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? వారికి కూడా గవర్నమెంట్ ఏదో ఒకటి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. వారి సంక్షేమం కూడా కొంత ఆలోచన చేయాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత వీరికి వచ్చే బెనిఫిట్స్ ఏమి ఉండవు కాబట్టి అంతకాలం అన్ని సంవత్సరాల పాటు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయటం వల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని సమకూర్చినటువంటి ఈ సామాజిక వర్గాలకి, ఈ ట్యాక్స్ పేయర్స్ కోసం ఒక కనీసం 60-65 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి సంక్షేమం కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఒక పథకాలను ప్రవేశపెడితే మంచిదని సమాజం కోరుకుంటుంది. ప్రజలంతా ట్యాక్స్ పేయర్స్ అంతా కోరుకుంటున్నారు. ప్రజల క్షేమం కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేసేది దేశ ప్రజల కోసమే. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కోరుకునేవే ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు. మరి దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయని, ఆ విధంగా కొన్ని పరిపాలనా విధానంలో మార్పులు చేస్తాయని మనం ఆశిద్దాం. మరిన్ని విశ్లేషణతో మీ SR9 టీవీ తెలుగు మీ ముందుకు వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.